హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 10వ భాగాన్ని వినేద్దాం. స్టైల్గా కళ్ళకున్న గోగల్స్ తీసి రఫ్ లుక్స్తో డైనమిక్గా ఇంట్లోపలికి ఎంట్రీ ఇస్తాడు రామ్. రామ్ వెనకాలే సుధీర్ కూడా వస్తాడు. రామ్ని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయి కూర్చున్న వాడల్లా కాస్త లేచి నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంటాడు మూర్తి. సుధీర్, నువ్వు లోపలికి రాకు, ఇక్కడే ఉండు. నా పని అయ్యాక నీతో అన్ని విషయాలు చెప్తాను అని అంటాడు రామ్. అదేంట్రా, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు అని రామ్ని అనుమానంగా చూస్తూ అడుగుతాడు సుధీర్. రేయ్, నేను ఆయన్ని ఏమీ చేయను, నువ్వు కంగారు పడకు. నీకు తర్వాత చెప్తానన్నాను కదా, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు రామ్. సరే అని సుధీర్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చేతిలో డాక్యుమెంట్స్ కాపీస్ పట్టుకుని నడుచుకుంటూ వస్తాడు రామ్. మూర్తి లేచి నిలబడి రామ్ని అక్కడ చూసి కోపంతో రగిలిపోతాడు. కోపంగా వెళ్ళి రామ్ కాలర్ పట్టుకుని, రేయ్, నీకెంత ధైర్యం ఉంటే ఎన్నో ఏళ్ల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న నా పరువుని అందరి ముందు మంటగలుపుతావు? ఎవ్వరూ లేని అనాథవని నిన్ను చేరదీసి పెంచినందుకు నా పరువు తీయాలని చూస్తావా? నా కూతురికి కడుపు చేసి చివరికి దాన్ని పెళ్లిపిట్టల మీదే వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నీ ఉద్దేశం ఏంట్రా అని ఆవేశంతో ఊగిపోతారు మూర్తి. మూర్తి ఆవేశాన్ని చూసి రామ్ గట్టిగా నవ్వుకుంటూ మూర్తి చేతుల్ని విడిపించుకుంటాడు. మూర్తిని ఒక తోపు తోసి, నా ఉద్దేశం ఏంటో అడిగావు కదా, చెప్తున్నాను విను. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడమే నా మెయిన్ గోల్. ఇదిగో తీసుకో, నీకోసం నేనిస్తున్న గిఫ్ట్ అని చెప్పి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని మూర్తి మొహాను కొడతాడు. ఆ డాక్యుమెంట్స్ని చేతిలోకి తీసుకుని మొత్తం చదువుతాడు మూర్తి. అందులో ఉన్నది చూడంగానే ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది. వెంటనే పక్కనున్న కుర్చీలో కూర్చుండిపోతాడు. తన కళ్ళని తనే నమ్మలేక మరొక్కసారి మొత్తం అంతా చదువుతాడు. తనకి సంబంధించిన ఆస్తులు, తోటలు, పొలాలు, స్థలాలు అన్నీ రామ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి. అది చూడంగానే వణుకుతున్న గొంతుతో, ఏంటిది రామ్, ఏంటిదిదంతా అని అసలు అదంతా నమ్మలేనట్టుగా అడుగుతాడు. మూర్తి మనోభావాలు గమనిస్తున్న రామ్కి ఎనలేని సంతోషంగా ఉంటుంది. అది చూసి తెగ నవ్వుకుంటుంటాడు. అంత అమాయకంగా ఏంటని అడుగుతున్నావేంటి మామా? నీకింకా అర్థం కాలేదా? నీ పేరు మీదున్న నీ ఆస్తులన్నీ ఇప్పుడు నా పేరు మీదున్నాయి. చివరికి నువ్వు ఇప్పుడు ఉంటున్న నీ ఇంటితో సహా అని నవ్వుకుంటూ చెప్తాడు. అది విన్న మూర్తి, రేయ్, ఏం వాగుతున్నావురా? నా ఆస్తులన్నీ నీ పేరు మీదకి ఎలా మారిపోతాయి? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇలాంటి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి నన్ను నమ్మించాలని చూస్తే నమ్మడానికి నేనేమీ వెర్రివాణ్ణి కాదు అని కోపంగా చెప్తాడు. కూల్ మామా, ఎందుకంత ఆవేశం? పోనీ జిరాక్స్ చూసి నమ్మలేకపోతున్నావేమో, ఒరిజినల్స్ చూస్తే నమ్ముతావు కదా అని చెప్పి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసి చూపిస్తాడు రామ్. ఒరిజినల్స్ చూసిన మూర్తి గారికి విషయం అంతా అర్థమవుతుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటాడు. అసలేంటిదంతా రామ్? నా ఆస్తులన్నీ నీ పేరు మీదకి ఎలా వచ్చాయి? ఇందులో ఉన్నది కూడా నా సంతకమే, కానీ నేనెప్పుడు వీటి మీద సంతకం చేశాను? నా సంతకాన్ని ఫోర్జరీ చేశావా అని ఆవేశంగా అడుగుతాడు. ఫోర్జరీ చేయాల్సిన అవసరం నాకు లేదు మామ. ఈ ఆస్తులన్నీ నీ పేరు మీదకి ఎలా వచ్చాయో ఇప్పుడు నా పేరు మీదకి అలాగే వచ్చాయి అని నవ్వుతూ చెప్తాడు రామ్. రామ్ నోటి వెంట ఆ మాట విన్న మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మూర్తి మనసులో, వీడేంటి ఇలా అంటున్నాడు? కొంపదీసి వీడికి విషయం తెలుసా? లేదు, వీడికి తెలిసే అవకాశమే లేదు అని మనసులో అనుకుంటాడు. సైలెంట్ అయిపోయిన మూర్తిని చూసి లోపలే నవ్వుకుంటాడు రామ్. చూడు మామా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పేరు మీదున్న ఆస్తులన్నీ ఇప్పుడు నా పేరు మీదకి మారిపోయాయి. ఇప్పుడు నీకున్న ఆస్తి విలువ 0. చివరికి నువ్వు ఉంటున్న ఈ ఇంటితో సహా మొత్తం అన్నిటి మీద నాకు మాత్రమే హక్కుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలన్నా కూడా నేనే నీకు పర్మిషన్ ఇవ్వాలి అని కూల్గా చెప్తాడు. రామ్ చెప్పేది వింటున్న మూర్తికి కాళ్ళు చేతులు వణికిపోతాయి. కాబట్టి నేనిప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ ఊరిలో ఈ ఇంట్లోనే ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి. అదేంటంటే, నువ్వు ఇన్నేళ్ళు నీవిగా అనుకుంటున్న పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలన్నీ ఇప్పుడు నావి. వాటిలో 1 ఎకరం నీకు కౌలుకిస్తాను. మిగతావి ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి సాగు చేయడానికి ఇస్తున్నాను. నీకిచ్చిన ఎకరంలో నువ్వే సాగు చేస్తూ వచ్చే పంటని అమ్ముకోవాలి. పంటని అమ్మితే వచ్చిన డబ్బులతోనే బ్రతకాలి. అలానే మీరు ఈ ఇంట్లో ఉంటున్నందుకు నాకు రెంట్ కూడా ఇవ్వాలి అన్నాడు. ఏంట్రా బాగుతున్నావు? నా పొలాన్ని నాకే కౌలుకిస్తావా? పిచ్చెక్కిందా నీకు అన్నాడు మూర్తి. ఇంతలా చెప్తున్నా నీకు అర్థం కాకపోతే ఎలా మామా? నీ పొలాలన్నీ ఇప్పుడు నావి. కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి. లేకపోతే నువ్వు ఉంటున్న ఈ ఇంటిని నా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. నిన్ను ఈ ఊరి నుండి గెంటేయాల్సి వస్తుంది. అంతేకాదు, నా ఆస్తుల్ని నువ్వు అక్రమంగా అనుభవిస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. చూసుకో మరి. అప్పుడు పరువే ప్రాణంగా బ్రతుకుతున్న నువ్వు
ఉన్న కాస్త పరువు పోయి ఏడుస్తూ కూర్చోవాలి. చాయిస్ ఈజ్ యువర్స్ అని తీరిగ్గా చెప్తాడు. రామ్ చెప్తుంది వింటున్న మూర్తికి పై ప్రాణాలు పైనే పోతాయి. రామ్ కోర్టుకి వెళ్ళాడంటే నేను, నా కుటుంబం బజారున పడాల్సి వస్తుంది. ఉన్న కొంచెం పరువు కూడా పోతుంది అని అనుకుంటూ కాసేపు రామ్ చెప్పిన దాని గురించి ఆలోచించుకుని, నాకు వేరే దారి ఉంచావా నువ్వు అసలు? సరే, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను అని సమాధానం ఇస్తాడు మూర్తి. మంచిది. ఇంకొక విషయం, నీ కూతురు ఇప్పుడు నా దగ్గరే ఉంది. దాని కడుపులో నా బిడ్డ ఉన్నాడు కాబట్టి నా దగ్గరికి తెచ్చుకున్నాను. డెలివరీ అయ్యాక నా బేబీని నేను తీసుకుని ఈ కూతురిని నీ దగ్గరికే పంపిస్తాను. ఈలోపు నువ్వు ఇక్కడ ఏమైనా వెధవేషాలు వేసి తోక జాడిస్తే అక్కడ నీ కూతురు నా చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తుంది. జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. మూర్తి గారు రామ్కి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోతాడు. నేను చెప్పిందంతా విన్నావుగా. నీకున్న స్థలాలు, తోటలు అన్నీ ఇప్పుడు నా సొంతం. వాటిని నాకు తెలియకుండా వాడుకోవాలని చూస్తే నీ తాట తీస్తాను. నేను చెప్పినట్టుగా చేసి నెల నెల ఇంటి రెంట్ నాకు పంపివ్వాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళిపోయాక మూర్తి తన పడక కుర్చీలో కూర్చొని వెనక్కివాలి. రామ్కి నా గురించి చాలా విషయాలు తెలిసినట్టున్నాయి. వాడి ప్రవర్తన చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఇందాక వాడన్న మాటలకు అర్థమేంటి అని రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రామ్ తన కార్ దగ్గరకు వచ్చి కారులో కూర్చొని డాక్యుమెంట్స్ లోపల పెడతాడు. కారులోనే కూర్చొని రామ్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్, ఏంట్రా ఇంతసేపు, ఏం చేశావు, అసలేం మాట్లాడావు ఆయనతో అని అడుగుతాడు. నా మామగాడి పేరు మీద నా ఆస్తులన్నీ ఇప్పుడు నా పేరు మీదకి మారాయిగా, అదే విషయం చెప్పడానికి వచ్చాను, చెప్పాను అని చెప్పి స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. రే ఈడియట్, ఏంట్రా నువ్వు చేసిన పని? అయితే ఆ డాక్యుమెంట్స్లో ఉన్న మ్యాటర్ ఇదేనా? అయినా మీ మామ సంతకం లేకుండా అవన్నీ నీ పేరు మీదకి ఎలా మార్చారు? మామ సంతకం లేదని ఎవరన్నారు? ఆయనే స్వయంగా సంతకాలు చేశాడు అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు రామ్. అదేంట్రా, అలా ఎలా సంతకాలు చేశాడు అని ఆశ్చర్యంగా అడుగుతాడు సుధీర్. ఎలా ఏంటి అనేది నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. సరే కానీ ఇంతకీ నాతో చేయించిన సంతకాలు సంగతేంటి? ఎందుకురా అంతలా గింజుకుంటావు? నేనేమి నీ ఆస్తులు రాయించుకోలేదులే, కంగారు పడకు. నువ్వెందుకు సంతకాలు చేశావో నీకు త్వరలోనే తెలుస్తుంది. సరేలే, ఇప్పుడు ఇదంతా చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి? ఆయన పరువు పూర్తిగా పొయ్యేలా చేయడమే, అదే నా ఉద్దేశం. అసలు ఆంటీకి ఇదంతా తెలుసా? తెలీదురా. అమ్మకి తెలిసినా నాకు ఫరక్ పడదు. మా నాన్న అనుభవించిన దాని ముందు వాడు పడే బాధ చాలా చిన్నదిరా. ఈ విషయంలో ఎవరు నాకు అడ్డుపడినా నేను ఎవ్వరి మాట వినను అని సీరియస్గా చెప్పి కార్ డ్రైవ్ చేస్తుంటాడు రామ్. మరి ఈ విషయం నీ భార్యకి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించావా అన్నాడు సుధీర్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓహో, సరే మంచిది. రే, నిన్నొక ప్రశ్న అడగనా అని సూటిగా రామ్నే చూస్తూ అడుగుతాడు. నా పర్మిషన్ తీసుకొని అడగడం ఎప్పుడు నిన్ను మొదలు పెట్టావు అని సీరియస్గా చూస్తాడు రామ్. సరే విను, నువ్వు నిజంగానే అశుని ప్రేమించావా, లేకపోతే నీ అవసరం కోసం ప్రేమించినట్టు నటించావా అని అడుగుతాడు. సుధీర్ అడిగిన ప్రశ్నకి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేస్తాడు రామ్. ఏంట్రా వాగుతున్నావు అని కోపంగా అడుగుతాడు. నేను అడిగిన దాంట్లో తప్పేముందిరా? మీ మామయ్య మీదున్న కోపంతో అశు జీవితాన్ని నాశనం చేశావు కదరా. అశుని ప్రేమిస్తున్నట్టు నటించి తనతో సంబంధం పెట్టుకొని తనని తల్లిని చేసి వదిలేశావు. ఏ తప్పు చేయని తను నీ పగకి బలైపోయింది. నిజం చెప్పు, మీ మామయ్య పరువు తీయాలనే ఉద్దేశంతోనే కదా కావాలని పెళ్లికి ముందే తనతో సంబంధం పెట్టుకున్నావు. అయినా ఇంత నీచానికి ఎలా పాల్పడ్డావురా అని ఆవేశంగా అడుగుతాడు. రామ్ కోపంగా సిద్ధూరి కాలు పట్టుకుని, ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అనుంటే ఈ పాటికి వాళ్ళు చచ్చి 1 నిమిషం అయ్యుండేది. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. తెలిసి తెలియకుండా నీ నోటుకొచ్చింది వాగితే చంపేస్తాను, జాగ్రత్త అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ గట్టిగా అరుస్తాడు. రామ్ కోపానికి కాస్త జడిసి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు సుధీర్. రామ్ సుధీర్ని వదిలేసి కోపంగా ర్యాష్గా కార్ స్టార్ట్ చేస్తాడు. అశు ఉదయం 10 గంటలకి బద్ధకంగా నిద్రలేస్తుంది. అప్పటికే యశోద గారు 2 సార్లు అశు గదికొచ్చి చూస్తారు. అశు నిద్రపోతూనే ఉండేసరికి లేపడం ఇష్టం లేక మనీతో చెప్పి ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోతారు. అశు లేచి బ్రష్ చేసుకుని వస్తుంది. ఇంతలో మనీ వచ్చి, చిన్నమ్మ ఇంత లేటుగా లేచారేంటి? పెద్దమ్మగారు మీకోసం 2 సార్లు వచ్చారు ఇక్కడికి. మీరు లేవకపోయేసరికి అమ్మగారు ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి పాలు ఎగ్ వైట్ ఇస్తుంది అశుకి. అయ్యో అవునా, బాగా నిద్ర పట్టేసింది మనీ. ఎందుకో ఎప్పుడు లేనిది చాలా నిద్ర వస్తుంది అని పాలు తీసుకుని తాగుతూ చెప్పింది. ఈ సమయంలో అలాగే ఉంటుందిలే అమ్మా. సరే మీకోసం టిఫిన్ తీసుకుని వస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది మనీ.
మనీ వెళ్ళగానే తన ఫోన్ తీసుకుని ప్రకాష్కి కాల్ చేస్తున్న అశు. ఆఫీస్లో ఉన్న ప్రకాష్ అశు నుండి ఫోన్ వచ్చేసరికి ఆనందంగా లిఫ్ట్ చేస్తాడు. బుజ్జి, ఎలా ఉన్నావు? నిన్న నీకోసం నీ ఫ్లాట్కి వచ్చాను తెలుసా అని అడుగుతాడు. తెలుసు మామ, జాను చెప్పింది. నేను బానే ఉన్నాను, నువ్వు నా కోసం కంగారు పడుకు. నిన్ననే నాన్నతో కూడా మాట్లాడాను. అవునా? సరే అయితే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను వీలు చూసుకుని నిన్ను కలవడానికి వస్తాను అన్నాడు. అది చెప్పడానికే చేశాను మామ. నువ్వు ఊరికే మా ఫ్లాట్కి రావద్దు, నీ వల్ల జాను ఇబ్బంది పడుతుంది. అదేంటి బుజ్జి, నిన్ను చూసుకోవాలి కదా, నీకోసం నేను రాకుండా ఎలా ఉంటాను? అయినా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లాభం ఉండదని చెప్పు నీ ఫ్రెండ్కి. చూడు మామా, నీకిది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ మాకు కాదు, ముఖ్యంగా జానుకి కాదు. కాబట్టి నువ్వు మా ఫ్లాట్కి రాకుండా ఉండడమే మంచిది. నేనెలా ఉన్నానో చెప్పడానికి నేను నీకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాను. నీ వల్ల ఇంకోసారి జాను బాధపడితే నేను ఊరుకోను. నేను చెప్పింది వినకుండా నీకు నచ్చింది చేస్తే నాన్నతో నువ్వు చేసిన పనులన్నీ చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త అని కోపంగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో మనీ టిఫిన్ ప్లేట్ తీసుకుని వస్తుంది అశు దగ్గరికి. మనీ రావడంతో కాస్త కూలై, అయ్యో, నేను హాల్లోకి వచ్చేదాన్ని కదా, మీరెందుకు ఇలా రూమ్ దాకా తీసుకురావడం అని కాస్త ఇబ్బందిగా అడుగుతుంది. పర్వాలేదు చిన్నమ్మ అని చెప్పి అశోక్కి టిఫిన్ తినిపిస్తుంది. నేను తింటానులేమని మీరు తినిపించడం ఎందుకు? అదేంటమ్మా, మీకు సరిగ్గా తినడమే రాదని, ఎవరైనా తినిపిస్తేనే సరిగ్గా తింటారని చిన్నబాబు చెప్పారు. అసలైతే పెద్దమ్మగారు మీకు టిఫిన్ తినిపించి ఆఫీస్కి వెళ్దామని అనుకున్నారు. కానీ మీరు అప్పటికి ఇంకా లేవలేదు కదా, అందుకే నాకు చెప్పారు మీకు తినిపించమని. నాతో తినిపించుకోవడం మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదమ్మా చెప్పండి అని కాస్త నొచ్చుకుంటూ చెప్తుంది మణి. అయ్యో, అలా ఏం లేదు మణి, మీరే తినిపించండి అని నోరు తెరుస్తుంది. మణి అశు పక్కన కూర్చొని తనకు తినిపిస్తుంది. అశు మనసులో, నా అలవాట్లు ఇష్టాలు అన్నీ గుర్తుంటాయి ఆ ఈడియట్కి, అయినా కూడా నన్ను బాధ పెడుతున్నాడు అని రామ్ని తిట్టుకుంటూ చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. అప్పుడు ఆశు 10వ తరగతి చదువుకుంటుంది. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి రాగానే బ్యాగ్ సోఫాలో పడేసి అమ్మా ఆకలి అని అరుస్తుంది. రామ్తో ఏదో పని చేస్తున్న లలిత, అబ్బబ్బా, ఇలా వచ్చిందో లేదో మొదలు పెట్టేసింది. రామ్, నువ్వు ఈ పని చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అశు దగ్గరకు వస్తారు. ఏంటే రాగానే అరుస్తున్నావు, ముందు బట్టలు మార్చుకో అంది లలిత. ఆకలేస్తుందమ్మా, ముందు అన్నం పెట్టు. అదేంటే రోజు ఇంటికి రాగానే ఆకలి అంటున్నావు, మధ్యాహ్నం అసలు లంచ్ బాక్స్ తింటున్నావా లేదా? ఆశు క్యూట్గా ఫేస్ పెట్టి, తింటున్నానమ్మా, అయినా ఆకలేస్తుంది అని చెప్తుంది. సర్లే, ముందు బట్టలు మార్చుకొనిరా అని చెప్పి వెళ్ళిపోతారు. ఆశు బట్టలు మార్చుకొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కంచంలో అన్నం కూర పప్పు పెట్టుంటాయి. అది చూసి కోపంగా, అమ్మా, నాకు నువ్వు తినిపించు అని అక్కడి నుండి అరుస్తుంది. లలిత వంటింట్లో నుండి, నువ్వు ఇంకా చిన్నపిల్లవా, నాకిక్కడ పనులున్నాయి, నువ్వే తినేసేయ్ అని అరిచి చెప్తారు. అశోక్కి బాధగా అనిపించి తినకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే రామ్ అశు దగ్గరకు వస్తాడు. బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను తినిపిస్తాన్రా అని చెప్పి అశుని పెరట్లో కూర్చోబెట్టి అన్నం ముద్దలు చేసి అశుకి తినిపిస్తాడు. బుజ్జి, ఎందుకు మధ్యాహ్నం పూట అన్నం తినట్లేదు? నీ బాక్స్ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తున్నావు అన్నాడు. అని ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ అడుగుతాడు. అయ్యయ్యో, నీకెలా తెలిసిపోయింది రౌడీ అని అడుగుతుంది అశు. నీ గురించి ప్రతి చిన్న విషయం నాకు తెలుస్తుంది, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మరేమో, మరి నాకు తినడం రాదు, పొద్దున అమ్మ తినిపిస్తుంది, రాత్రి నాన్న తినిపిస్తాడు, మధ్యాహ్నం ఎవరూ తినిపించడానికి లేరు కదా, అందుకే తినట్లేదు అని కళ్ళు తిప్పుతూ చెప్తుంది. బుజ్జి, నువ్వింకా చిన్న పిల్లవి కాదు, ఎప్పుడు ఎవరో ఒకరు తినిపించాలంటే కష్టం, అందుకే నీకు నువ్వే తినాలి. అయినా ఈసారి నుండి మధ్యాహ్నం పూట నేను తినిపిస్తాను, సరేనా? హాయ్, సరే. అయినా నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా రౌడీ, అప్పుడు అమ్మ నాన్న లేకపోయినా నువ్వే నాకు తినిపిస్తావుగా అని తింటూ చెప్తుంది. ఈ వేషాలకేం తక్కువ లేదు, నేనెప్పుడు నీతోనే ఉండడం కుదరదు బుజ్జి, నా పనులు నాకుంటాయి కదా. అలా అంటే చంపేస్తాను, నీకెన్ని పనులున్నా నువ్వు నాతోనే ఉండాలి, లేకపోతే నేను ఏడుస్తాను, ఉంటానని నాకు మాట ఇవ్వు నువ్వు అని రామ్ ముద్ద పెడుతుంటే తోసేస్తూ అడుగుతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా చేయకు, ముందు తిను, అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు బుజ్జి. అదంతా నాకు తెలీదు, నువ్వు నాతోనే ఉంటా అని మాటిస్తేనే తింటాను, లేకపోతే తినను అని చెప్పి మొహం పక్కకు తిప్పేస్తుంది. సరే, ఎప్పుడు నీతోనే ఉంటాను, నీ తోడు విడవను, సరేనా? ఇంక తిను అని మాటిచ్చేస్తాడు. ఇప్పుడు నేను హ్యాపీయే అని నోరు తెరుస్తుంది. రామ్ నవ్వుకుంటూ అశుకి ప్రేమగా తినిపిస్తాడు. అదంతా గుర్తుకు రాగానే ఒక్కసారిగా కంటి నిండా నీళ్లు జలజలా కారిపోతున్నాయి అశుకి. ఆశుకి టిఫిన్ తినిపిస్తున్నామని అది గమనించి, అయ్యో, చట్నీ కారంగా ఉందా చిన్నమ్మా అని కంగారుగా అడుగుతుంది.
ఆశు కళ్ళు తుడుచుకుని, అదేం లేదు మణి, ఏదో గుర్తుకొచ్చింది అంతే అని చెప్తుంది. నాతోనే ఉంటానని, నా తోడు విడవనని నాకు మాటిచ్చి ఇప్పుడు నన్నిలా వదిలేస్తావా అని మనసులోని రామ్‌ని తలుచుకుని బాధపడుతుంది. మణి, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేనొచ్చిన దగ్గర నుండి అత్తయ్యని మాత్రమే చూశాను. మామయ్య ఎక్కడున్నారు? ఈ ఇంట్లో ఉండరా అని అడుగుతుంది. అసలు రామ్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.